మన రక్షకుడు ప్రభువు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో మీకు నా యొక్క వందనములు. ఈరోజు ఒక ప్రత్యేకమైన వర్తమానం గురించి తెలుసుకుందాం. అది ఏమనగా నిబంధన. నిబంధన అనగా ఏమిటి? నిబంధన అంటే ఒక ఒడంబడిక, దానినే వాగ్దానం అని కూడా అంటారు. ఈ యొక్క నిబంధనలో ఒక 5 విషయాల గురించి మనమందరం కూడా తెలుసుకోవాలి. అందులో మొదటిగా ఈ యొక్క నిబంధన ఎవరికి మధ్య జరిగింది, ఎప్పుడు జరిగింది, దాని యొక్క విషయం ఏమిటి, అది ఎప్పుడు నెరవేరుతుంది, దాని యొక్క ఫలితం ఏమిటి. ఈ యొక్క అంశాలను మనం ప్రతి ఒక్క అంశం గురించి తెలుసుకుందాం. ముందుగా పాత నిబంధన. ఈ యొక్క పాత నిబంధన ఎవరి మధ్య జరిగింది అని అంటే ఇజ్రాయేలీలకి మరియు దేవునికి మధ్య జరిగింది. అదేవిధంగా ఈ యొక్క పాత నిబంధన ఎప్పుడు జరిగింది అని అన్నట్లయితే పాత నిబంధన మోషే కాలంలో జరిగింది అని మనం తెలుసుకోవాలి. మూడవదిగా పాత నిబంధనలో ఉన్నటువంటి విషయం ఏమిటి అనే అంశం. ఇందులో ఉన్నటువంటి విషయం ఏమనగా దేవుడు ఒక రక్షకుడిని పంపిస్తాడని పాత నిబంధనలో ఉన్నటువంటి విషయం చెబుతుంది. నాలుగవదిగా ఈ యొక్క పాత నిబంధన నిలుపుకునేది ఎప్పుడు అనగా యేసుక్రీస్తు మొదటి రాకడ ద్వారా పాత నిబంధనని నిలుపుకోవడం జరిగింది. ఐదవదిగా ఈ యొక్క పాత నిబంధన ఫలితం ఏమిటి? యేసుక్రీస్తుని భూమిపై జన్మింపజేయటం పాత నిబంధన యొక్క ఫలితం. ఈ యొక్క 5 అంశాల గురించి ప్రతి ఒక్కరం కూడా తెలుసుకోవాలని ఆశపడుతున్నాను.